Welcome back to Sulochana Education. This video is regarding important questions of programming in C subject BCA first semester first year students and academic year 2025-2026, and it is useful all universities in Telangana state like Usmania, Kakatiya, Mahatma Gandhi, Palamuru, Telangana, Shatavahana universities. అండ్ ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ ప్రోగ్రామింగ్ ఇన్ సి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది యూనిట్ వైజ్గా. అండ్ ఈ ప్రోగ్రామింగ్ ఇన్ సి అనేది న్యూ సబ్జెక్ట్ యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ 2025-2026. ఈ వీడియోలో యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా 11 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా మీరు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అనేది అటెండ్ చేయగలుగుతారు. సో ఒకసారి ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబడిన క్వశ్చన్స్ని చూడండి యూనిట్ వైజ్గా. ఈ ఫస్ట్ టు ఫిఫ్త్ యూనిట్స్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ యూనిట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది క్వశ్చన్ సెలెక్షన్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. అండ్ ఈ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో సెలెక్షన్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అడగవచ్చు, లేకపోతే ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ మీద సెలెక్షన్ స్టేట్మెంట్స్ మీద అడగవచ్చు, లేకపోతే లూపింగ్ స్టేట్మెంట్స్. ఇది జంపింగ్ స్టేట్మెంట్స్ అనేది ఎక్కువ శాతము షార్ట్ క్వశ్చన్స్ కిందకి అడగవచ్చు. ఇవి రెండైతే సెలెక్షన్, లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది 10 లాంగ్ క్వశ్చన్స్లో మీరు చూడొచ్చు. ఒక్కోసారి కంట్రోల్ స్టేట్మెంట్స్, టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడగవచ్చు, అడగకపోవచ్చు. కానీ సపరేట్గా ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్ మీరు ఫైనల్ పేపర్లో చూడొచ్చు. సో టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో కూడా వైల్, డూ వైల్ డిఫరెన్సెస్ కూడా అడగవచ్చు. సో ఒక్కోసారి ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ అడగవచ్చు క్వశ్చన్ పేపర్లో, ఓన్లీ లూపింగ్ స్టేట్మెంట్స్ అడగవచ్చు, లేకపోతే టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా క్వశ్చన్ అడగవచ్చు. టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్, లూపింగ్, జంపింగ్ స్టేట్మెంట్స్. అండ్ ఈ వీడియోలో 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 2కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఓవరాల్గా 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా టైప్స్ ఆఫ్ అరేస్ అని అంటే 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరేస్. టైప్స్ ఆఫ్ అరేస్ క్వశ్చన్ వస్తే ఒక్కోసారి టైప్స్ ఆఫ్ అరేస్ క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే ఓన్లీ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరేస్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు విత్ ఎగ్జాంపుల్స్ అని. సో టైప్స్ ఆఫ్ అరేస్ అంటే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అరేస్. అండ్ నెక్స్ట్ యూనిట్ 4th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల ఎగ్జామ్లో కేవలం పాస్ మాత్రమే కాదు కానీ మీరు ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి ఈ క్వశ్చన్స్ మీద. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసి మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్ 11 క్వశ్చన్స్ అండ్ సెకండ్ యూనిట్ 7 అండ్ థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 అనేది. 4th యూనిట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అండ్ లాస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది 10 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి ఈ క్వశ్చన్స్ మీద. మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూ ప్రిపేర్ దిస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ డెఫినెట్లీ పాస్ అండ్ గెట్ ఓ గ్రేడ్ ఆల్సో. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ మిగతా సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. మిగతా BCA ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. And thanks for watching, and don't forget to subscribe, like, share, comment the videos, and all the best for your exam.